ఇప్పుడు బోర్గడ్డ అనిల్ని కావాలని చెప్పేసి టీడీపీ ఇరికిచ్చిందా ఇరికిలేదా ఓపెన్గా చెప్పండి. టీడీపీనా ఇరికి లేదని నేనంట. ఇరికిలేదని మీరు అంటారు. మీరు వైసీపీ పార్టీ వైసీపీ లీడర్లు అయ్యి ఉండే మీరు అవు క్రాంతి తప్పు అని చెప్పుకుంటా ఏమో తప్పు నొప్పు అంటారా? తప్పుని తప్పనే చెప్తా. మా వైసీపీ పార్టీలో నిజాలు నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడంటే ఒక సీమరాజు అని నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఎవరు మాట్లాడరు? ఎవడు మాట్లాడు బా ఎవడు మాట్లాడినాడు? ఇప్పుడు బోరగడ్డ అనిల్కు ఎవరన్నా మా పార్టీలో ఉండే వాళ్ళు వాడు పక్షాన్ని ఏమన్నా మాట్లాడినారా? ఎవరన్నా మాట్లాడినారా? ఒక సీమరాజు తప్ప ఎవరు మాట్లాడినారు? నేనే మాట్లాడినా. ఆ రోజు మనం చేసాంరా చేయబట్టి మనకి రోజు వచ్చింది అని. మరి ఇప్పుడు నేను ఉండా వైసీపీలో, మరి టీడీపీ వాళ్ళు నన్ను ఏం చేయలేరా? మా పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏమనలేదా? వైసీపీ వాళ్ళు ఎందుకు ఎవరు అన్నారు నన్ను? మరి నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి, నిజాలు నిక్కర్సుగా చెప్తా. మనం తప్పులు జరుగుతూ ఉంటే మన పార్టీలో తప్పులు జరుగుతున్నాయి, ఈడ అవినీతి జరుగుతుంది, ఈడ అక్రమాలు చేస్తారు అని చెప్తాము. రైట్, ఓకే. మీరు భయపడుతుర్రా భయపడతలేరా? నేను భయపడను. వైసీపీకి మీరు భయపడుతురా భయపడతలేరా? నేను భయపడలేదా? వైసీపీ లీడర్లకు మీరు భయపడరా? నేను భయపడను. ఎందుకు భయపడతా? ఎందుకు భయపడతా? భయపడలేదా? భయపడను. భయపడాల్సినటువంటి అవసరం కూడా థ్రెట్టింగ్ ఉండేనా లేకుండానా? మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మీరు ఎలక్షన్ల టైంలో కానీ ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కానీ థ్రెట్టింగ్ ఉందా లేదా మీ పైన? ఎవరు థ్రెట్టా? ఉంటుంది. థ్రెట్టింగ్ ఎందుకు ఉంది? నిజాలు మాట్లాడుతున్నాం కదా బా. మనమేం అబద్ధాలు చెప్తే ఏం కాదు, అందరూ భజన చేసిట్టే నన్ను భజన చేయమంటావా? నేను చేయనట్ట. అన్న కోసం నేను ఖచ్చితంగా నేను పనిచేస్తా. అతడి ఉంటే ఏమే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. నీకే కాదు నాకు కూడా ఉంటుంది. అంటే థ్రెట్టింగ్ వస్తే మీరు కూడా థ్రెట్టింగ్ పోతామో అని అంటారు, అంతేనా? ఇండైరెక్ట్ గా థ్రెట్టింగ్ ఎందుకు ఉంటుంది క్రాంతి? మీరు కావాలని చెప్పేసి పార్టీని డిమోరలైజ్ చేసారు. నేను చేసే వ్యక్తిని కాదు, నేను చెయ్యను. మీరు చేసింది ఏందన్న? అసలు మొత్తం చేసింది ఏంది? మీరు నేనేం చేశాను కదా, నువ్వు చెప్పు పోనీ, నువ్వు చెప్పు. మెడల ఆ పార్టీ కండవ ఉండవలసిన అవసరమే లేదు. ఫస్ట్ ఆ కండవ తీసేయండి అని అడుగుతున్నాను, నేను రిక్వెస్ట్ చేసి. నేను తీను. ఎందుకు? నా ఇష్టం. నువ్వే అయిపోయా. మీరు అనుకున్నట్టు అధికారం కోల్పోయే 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలి. ఇంకా డిఫేమ్ ఎందుకు చేస్తున్నారు? వారని పాసుకోవాలా? ఏందో నువ్వు కావాలని నువ్వు అడిగినట్టున్నావా? నేను అన్నాను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలి స్వామి అంటా ఉంటే నువ్వు మళ్ళీ ఏందో చెప్తావా? 30 సంవత్సరాలు మా ఆయనే చెప్పినాడు కదా సీమరాజా 30 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని ఉండాలనే నా ప్రయత్నం. అన్న ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారన్నా మీరు? నిజంగా చెప్పండి, పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు బా? ఒక్కసారి ఆ ముసుగు తీసేయరా ప్లీజ్. నేను తీయరు అంటే ముసుగు ఉంది. ఏం ముసుగు? ఇది నువ్వు ఇది అంటున్నావు అనుకుంటున్నా. ముసుగే ముసుగు అంటే మీరు ఒక వైసీపీ అనే ముసుగు కప్పుకొని టీడీపీ కార్యకర్తగా, కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తగా పనిచేస్తారు. లేదయ్యా, లేదు. ఒప్పుకోర్రి. ఎందుకు ఒప్పుకుంటాం? మేము అన్న మీద ప్రేమతో ఉండేటువంటి వ్యక్తులు. మాది రాయలసీమ స్వామి, మాది కడప జిల్లా. మేము చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి గారితో మా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ సన్నిహితాలుగా ఉన్నారు. మంగంపేట మైనింగ్ తెలుసా నీకు? తెలుసా? రాజారెడ్డి తాత ప్రస్థానం మంగంపేట నుంచి స్టార్ట్ అయింది. ఆ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము. మరి ఆ రోజు నుంచి మాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా తాతగారు రాజారెడ్డి గారు దోస్తులు. ఇంకేం కావాలి నీకు? అట్లా ఆ బంధంతో మీరు ఇలా వైసీపీ ఆ బంధంతోనే అన్న మీద ప్రేమతో ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం. నేను మళ్ళీ అడుగుతున్నా, టీడీపీ నుంచి మీకు ఎటువంటి రూపాయి కూడా ముట్టలేదా? నేను క్రాంతి నీకు ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తుండా. లోకేష్ బాబును కలిసిరా లేదా? నేను ఎక్కడ ఏ మీడియాలో కూడా నేను చెప్పలా. నేను నీకు చెప్తుండా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకుల కానించి కానీ ఎక్కడి నుంచి అయినా సరే సీమరాజా అనేవాడు ₹1 బిల్ల తీసుకున్నాడు అని నువ్వు గన నిరూపించితే నువ్వేం చెప్తే అది చేసేదాన్ని నేను సిద్ధం. ఏది చెప్పినా నువ్వు నిరూపి బా. ఇంకేమి? ఒక టీడీపీ లీడర్ తోటి మీరు ఫోటో దిగింది నేను చూపిస్తా. ఒక్క లీడర్ తోటి కూడా. ఎవరు? మీరు. నేను ఎందుకు పోయింటాను? మా అన్న నేను ఇంతకు ముందే చెప్పింది ఏం స్వామి నువ్వు మళ్ళా మాట్లాడతావే? మేము అధికారంలో 2019 నుంచి 2024 వరకు మేము చేసిన అవినీతి ఉన్నది, అక్రమాలు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి. మా మీద కేసులు కట్టున్నారు. మా పార్టీ వాళ్ళను, మా పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినాను. పోయి ఏమైంది? తప్పే ఉండదు, దాంట్లో తప్పే ఉండదు. అదే అంట. ఇప్పుడు మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీరు మీ కూటమి ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు ఏమన్నా ఉంటే తీసుకోండి. మీరు వాంటెడ్గా చేయొద్దు, మా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిన మాట అయితే వాస్తవం బా. నేను ఒప్పుకుంటాను కదా. నేను ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా సీమరాజా
ఏదైతే కార్యక్రమానికి తెరలేపిండో ఖచ్చితంగా ఇలా క్లియర్ చేసుకొని పోతున్న ఇంటర్వ్యూకి అనుకొని వచ్చిన మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్న. నేనేం కన్ఫ్యూజ్ చేస్తున్నాను క్రాంతి? ఈడ ఇటు మాట్లాడుతున్నామో అటు పోయి అక్కడ నిలబడి డిఫెన్స్ చేస్తావు, ఇటు మాట్లాడుతున్నామో ఇక్కడ ఉండి వాస్తవాలు మాట్లాడతా క్రాంతి. నేనేం అందరాల ముసుగులో ఉండి ఇది చేయాల్సినటువంటి పని నాకు లేదు. నేను కరెక్ట్గా అన్న కోసమే పని చేస్తున్నాను, అన్నతోనే ఉంటా. నేను ఏ లబ్ధి పొందినానా చెప్పు? అన్న దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి నేనేమన్నా లబ్ధి పొందినానా? మీరు చెప్పేది నేను చెప్పేది నీయా. ఇప్పుడు మంత్రి ఉన్నది, మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడినారా? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినారా? నేను ఒకనే కదా నా కండువాన్ని నేను కాపాడుకుంటాంది, నా వైసీపీ కండువాన్ని నేనే కదా కాపాడుకుంటాంది. మరి ఎందుకు ఏమీ లేకుండానే సీమరాజా ఈ విధంగా చేస్తానా? అన్న మీద అభిమానం ఉంటేనే చేస్తారు. ఎంత ఉంది అభిమానం? చెప్పలేనంత ఉన్నది. అధికారంలోకి దింపే ఎంత ఉన్నది. నేను ఒకరితో ఏమవుతుంది? నేను ఎందుకు దించుతాబ్బా? మా అన్న అధికారంలోనే పెట్టుకోవాలనుకున్నాం కదా, నేను ఎందుకు దించుతా? ఓకే, నేను అటు దించేటువంటి వ్యక్తిని కాదు. ఓకే, రైట్. నేను ఏదున్నా ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటాం. రాయలసీమ వాళ్ళం, మేము ప్రాణం ఇచ్చాం, ప్రాణం కూడా తీస్తారు నమ్మితే. నమ్మకుంటే మా అన్నయ్య తీసినాడంట ప్రాణాలు, నాదేంది బొక్క? మరి అన్నయ్య స్నాయన్న గొడవలతో వేసాడు కదా, మరి ఆ కేసే ఇప్పుడు మా అన్నే మా స్నాయన్న వేసాడని చెప్పి అనుకుంటున్నారు కదా, మరి ఇంక నాదేంది? మీరు కూడా వేస్తారు అయితే? నేనైతే ఎక్కడ నా చేతికి ఎక్కడ అటువంటి పనులు నేను చేయను క్రాంతి, నాకు అవసరం కూడా అలా. అధికారం ఎందుకు కోల్పోయింది అనుకుంటారు వైసీపీ మీరు? అదే మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదు. ఇంట్లో చెల్లిలే బయటికి పోయి ఇంకొక పార్టీ లేకపోయింది. విజయమ్మ కూడా ఆమె అన్నకు సపోర్ట్గా లేదు. సునీతారెడ్డి గారు, వివేకం సార్ వాళ్ళ కూతురు సునీతారెడ్డి, ఆమెను కూడా అన్న ఏదో చాలా దుర్భాషలు ఆడినాడని, సరే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు లేరా, మనకేం చేస్తాడని అట్టేమన్నా అనుకున్నారేమో రాష్ట్ర ప్రజలు అని నేను అనుకుంటా. ఇవే కారణాల అంటే ఇంట్లో పట్టించుకుంటారు కాబట్టే వైసీపీని. అదే మేము ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి కదా, మేము పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాము. మద్యపాన నిషేధం అని మెయిన్ అది. ప్రతి ఇంట్లో అక్కచెల్లెళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలా, తాలిబొట్లు నిలబడాలా, ప్రేమ ఆప్యాయతలు పెంచాలా అన్నాడు మా అన్న ఆ రోజుల్లో. అన్నాడు, చేయలేకపోయినాము. లాస్ట్కి వచ్చేతలకి మేమే మద్యం అమ్ముకొని ఆ బ్లాక్ మనీ అంతా ఏదో సరే మా ఎసార్లు మేము పడినాము. ఏడా ప్రపంచంలో లేని విధంగా క్యాష్ ఆన్ క్యారీ, యూపీఐ ఉండదు, ఏ ఆన్లైన్ క్రెడిట్ డెబిట్ కార్డులు కూడా లేవు. సరే ఈ డబ్బంతా ఆడిపోతుంది అనుకున్నారేమో ప్రజలు. అమరావతి రాజధాని అన్నాము, 3 రాజధానులు అని చెప్పినాము. ఇట్లాంటివన్నీ మా పార్టీకి డ్యామేజ్ జరిగినాయి. సలహాదారులు సలహాలు ఇచ్చినారు, అన్నను ఇప్పుడు ఓ పక్కన కూర్చొని పెట్టారు.